హైదరాబాద్లోనైతే చాలా రూట్స్ అనేవి బ్లాక్ చేసి పెట్టేసారు. ఫస్ట్ వచ్చేసి ఉప్పల్ జంక్షన్ దగ్గర మనం ఇప్పుడు గట్కేసర్ నుంచి వస్తాం కదా, బోడుపల్లి నుంచి ఉప్పల్కి వస్తాం కదా, అక్కడ నుంచి వెళ్ళి వన్ వేనే ఉంది, మనం వెళ్ళడానికి ఉంది, రావడానికి లేదు. అండ్ ఇంకోటి వరంగల్ బస్ స్టాప్ అనేది ఉప్పల్ జంక్షన్ దగ్గర ఉండే, దాన్ని కూడా షిఫ్ట్ చేసేసి నల్ల చెరువు దగ్గర పెట్టారు. సో అక్కడ కూడా చాలా అంటే చాలా బాగాలేదు. బస్ స్టాప్లో రోడ్డు లేదు, ఏం లేదు, వృద్ధన అయితే అక్కడ ఉంటుంది. దానివల్ల ప్రజలకైతే ఇబ్బంది అవుతుంది. సఫిల్గూడ నుంచి ఎవరైనా నేరెడ్మెట్ వెళ్దాం అనుకుంటున్నారో ఆ రూట్లోనైతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే వర్క్ నడుస్తుంది. సో ఆ రూట్ కూడా బంద్ చేసిర్రు. సో ఎవరైతే వినాయక్ నగర్ నుంచి డైవర్షన్ తీసుకొని మనం ఇప్పుడు ఏస్ట్రోన్ వరకు అయితే వెళ్ళాలి, డైరెక్ట్గా నేరెడ్మెట్కి అయితే వెళ్ళడానికి లేదు. అండ్ ఇంకొక రూట్ వచ్చేసి ఏఓసి సెంటర్ నుంచి ఎవరైతే సఫిల్గూడ రావాలనుకుంటున్నారో ఆ రూట్ కూడా బంద్ చేసిర్రు. సో మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఆనంద్ బాగ్ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం తుకారం గేట్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి మారేట్పల్లికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఒకటి ఇది పెద్ద ఇంపార్టెంట్ అప్డేట్, కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి వెళ్ళి వన్ వేని అయితే చేసారు. సో ఎవరైతే మాదాపూర్ దుర్గం చెరువు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది. మార్నింగ్ ఆఫీస్ వెళ్ళాలన్నా కూడా కేబీఆర్ చుట్టూ తిరుగుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. 18th నుంచే స్టార్ట్ అయింది, బట్ ప్రజలైతే రోజుకి ఇబ్బంది పడిపోతారు. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎప్పుడైతే రోడ్ బ్లాక్ చేసారో ఇలాంటి మన స్కూల్లో షట్ డౌన్ ఉన్నప్పుడు, స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేసారి కాలేజెస్, స్కూల్స్ వీళ్ళందరూ ఒకటేసారి రోడ్ మీదకి వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వాళ్ళ టైంకి అయితే ఆఫీస్కి వెళ్ళలేకపోతారు. సో దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.